మటను 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 ఇవాళెందుకో మటన్ మీద కొట్టుకుంటుంది పానం అంతా. ఏడ దొరకాలి ఏడ తెచ్చుకోవాలి. అదే అయితే తెచ్చుకొని తిందామంటే చేతుల్లో ఒక కొత్త లేకపాయ మటన్. పంటే మటన్ అది కత్తంది, కూసుంటే మటన్ అది కత్తంది, లేస్తే మటన్ అది కత్తంది. మటన్ తినకనే మంట కలుపుతానా ఏంటి? ఛీ, మంచి రోజులు అన్నీ అయిపోయి మూడంది వచ్చాయి. మంచి రోజులల్లో ఎవరింటికన్నా ఏదన్నా కారమైన లగ్గమైన ఏదన్నా అయితే పోయి బుక్కడన్నా మటన్ తోటి తినద్దాం అనుకుంటే మంచి రోజులు వాయి. అది పింఛన్ పడుతుందేమో, ఇంత మటన్ తెచ్చుకుని తిందాం కడుపు నిండి అనుకుంటే పింఛన్ పాడు కానీ 2 నెలలు అవుతుంది, పింఛన్ రాలే మను రాలే, అది ఏడత్తలేదని వెళ్ళగొట్టే. ఇంకా లక్షన్నర చదివిన 200 మా ఇచ్చు కానీ పాపం ఆ వదిన లేకపోయా. ఇంత తెచ్చుకొని ఉన్నది ఇందును చికెన్ మటన్ ఏది లేదు 2 నెలల నుంచి. బాగా కాయసు కొట్టుకుంటుంది. గీదే కావచ్చు కూతంటే పాడువాడి సావుజాలకు వచ్చినాక పానం కొట్టుకుంటే తినకపోతే సచ్చినాక దయమై పడతారంటే. మటన్ చల్లగా ఉండాలి. మటన్లా నూనె సుక్క పోసి గోలిస్తే గోడకు చంపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుంది. నాకే పట్టేది పండుదంటే అన్నిటికీ నన్ను వదులుతారు, నేనేదో రికా ఉన్నట్టు. వేస్తాను నేనేం చేస్తలేను కానీ. అయ్యో మెల్లగరో, నాకు ఒక్కటే మంచం ఉన్నది, గట్నే ఎప్పుడన్నా ఉప్పస గిడేసుకొని కూర్చుంటా జర పైలం. నేనేం చేస్తానరా, పానమంతా కుసకుసు ఉన్నదని అట్లా కూర్చున్నా మంచాల. ఏంది నీ మాటలతో మందిని పిస పిస చేస్తావు, నీ పానం కుసకుసున్నదా? ఏందిరో ఇంటి దాకా చీకారం లేని మాటలు మాట్లాడుతాను. గిట్ట మాట్లాడితేనే జీడి కింద తెచ్చి నాలుకంత ఉత్త ఒర్రొర్రి వరల పడి సత్తావు మరి చెప్తాన్నా. తెరుకుపోయి తెల్ల ముఖం వేసే గుణం పోదారా నీది? ఎప్పుడు చూడు ఎవరు లేదో ఒకటి అంటావు. నేను ఎవరు అంతగానో అది ఇచ్చిండ్రా, ఊరందరు పిసోళ్ళు అవుతారా నా మాటలు. ఇక నేను తెల్ల ముఖం వేసుకొని కూర్చుంటే నువ్వు వచ్చి నల్లరంగా పూతావని ఉంటగట్లా వచ్చి పూతావా? అరే ఏం పుట్టిందిరా నీకు, నీ బాలకాల్ని బాయిలెత్తు. గడ్డకున్న దాన్ని బొందరుడికి పానం తీసినట్టు ఇంటికాడున్న దాని దగ్గరికి వచ్చి ఎటువంటి అంటే కొడుతున్నావు. ఏం కాదు నీకు, ఎందుకు కొడుతున్నావు? అగో నువ్వు మొన్న మా ఇంటికి వచ్చి కూడకపోయినా వాడు కదా, ఆ టిఫిన్ డబ్బా వాళ్ళు ఇస్తారు, మీ తాత ఇస్తాడా? అయ్యో అవు కాదురో, మొన్న మీ పెన్ను ఇచ్చిన టిఫిన్ మా ఇంటికాడు ఉన్నదన్న ముచ్చట మర్చిపోయినా. ఊరంతా తిరిగి పెన్నాన్ని మరిచినట్టు మీ టిఫిన్ మా ఇంటికాడ ఉన్నదన్న ముచ్చట మర్చిపోయినా. పట్టుకత్తాగు. మర్చిపోతావు, ఎందుకు మర్చిపోవు? ఇరుగా తిన్నాక నువ్వు పల్లెనే మర్చిపోతావు. ఇదో సుతారవా నీకు? ఇంటికి వచ్చి అడేదాకా ఆదుకుంటుందట. అయ్యో ముసల్లా అన్న అయితే అన్ని మర్చుకుంటాయిరా, నువ్వు ఇంత ఎగరబడితివి. ఎటుకల మీద తీసుకున్న గిన్నెనా బంగారు గిన్నె లెక్క ఫీలింగ్ గా ఎగబడితివి. ఈ గిన్నెకు నీ పెండ్రం ఆడికెళ్ళి ఈడికి తోలిందా పనివాడా? గుర్తున్నాక నేను తెచ్చి చెప్పదునా? ఇక పట్టు, ఇది అమ్ముకొని నేనేదో బంగుళాల మీద బంగుళాలు వస్త్రాలు పోసినట్టు మాట్లాడబడితివి. పోయే రాదు, నేను అద్దంటన్నా. అయినా నీకు రందారావుక పొద్దు మాపు తింటాను, మంచిగా నీడ పట్టుకోమంటాను మంచం వేసుకొని. నీడ పట్టుకోమంటానా లామిడి? నీడ పట్టుకోమంటానా లామిడి? నేను అంగవాడి కట్టం చేసినాడు, నువ్వే పొక్కలవన్నావురా. అయినా నీకు ఇప్పుడు ఏం ఏర్పడుతుందిరా? అవ్వయి ఉన్నారు, పెండ్రం రోజంతా కైకిలు చేస్తాను, తినుకుంటా బలుతాను బర్రె లెక్క. నీకు నల్లరంజి నారంజి గురించి చెప్తాను. నాకే 2 నెలల పింఛన్ వల్లే తిందామంటే నువ్వు కల్లేవురా, నా కోసం నాకున్నదంటే నీకు రంజా రాపట్టుకమని మాట్లాడుతున్నావా? మాజాలు కాని పో. ఏమో అచ్చగా నేను వచ్చి వర్రిస్తారు ఎవరా, నీ వర్రిస్తురో రెలవోరా నీ పోరడు పాడుగాను ఏం వర్రిస్తాడు, చిన్నప్పటి నుంచి గంతయ్యుడు. అరే వినయ్ గాని వాళ్ళు ఎలా మటన్ తెచ్చుకున్నారో, వాళ్ళు వారానికి 2 సార్లు తెచ్చుకుంటారు. అడుగుదునా మరి? మరి వినయ్ ఏంటిది? ఒరి బాలకాలి, నిన్నోటి అడుగుతా, నిమ్మలంగా నిమ్మకాయలు ఉంటావా, బుస్సువని బుడుబొంగలు ఎగురుతావా? అది నువ్వు అడిగేదాన్ని బట్టి ఉంటది, అదేందో అడుగు. నీ పెన్లో మటన్ గిట్లా అండిందారా? ఇవాళ ఎందుకో మటన్ మీద మనసు పడ్డదిరా పాడాయి. తినాలంటంది పానం. నీకు అంతగానో తినాలనిపిస్తే నీతో జబ్బ కొరుకొని తిను. ఇక రా పిల్ల అన్ని కంటు పెడతారా మటన్ కూర? ఉన్నావు మేడం నువ్వే అని అట్టుకెళ్ళి ఉరుకులాడుతున్నావేంద్రో నువ్వు, నీళ్ళ నీరు కట్టు ఉరుకులాడినట్టు. మటన్ కూర తెచ్చి రాని అడిగినందుకో తప్పొచ్చిందా? మరి రాదా? మేమే అప్పులలో అంటే నీకు మటన్ కూర తీసుకొచ్చి పెడతాము. తెచ్చినే తేరుకుంటా నీకు నువ్వు మళ్ళీ అడుగుతున్నావు. అయ్యో బిడ్డో, ఉరుకులాట మగనికి దునుకులాట పెందమాట. 2 రోజులు నీ ఉరుకులాట సూత్త పోరాదు. నా ఇంటికి అన్నాడు రా అని పెందాం, కంచం పట్టుకొని కారం అయిపోసక్క కూర అయిపోసక్క అని. నువ్వు మీ తాత లెక్కనే ఉన్నవేమో, కొంచెం పోనివి మీ తాతగారు గచ్చినే ఉండే సచ్చదాకా కాకినాలని ఎక్కిపోయేది ఇంటి మీద. నీ కొంచెం నొట్టు మన్ను ఇడు గీదానికి ఆగుతలేడంటే ఇంకా గంజల కావని పట్టుకచ్చుకుంటే గుత్ప పట్టుకొని ఇంటికి వచ్చు వెళ్ళి పెట్టడానికి. ఇలా గుణాలు పాడుగాను.
ఏం చేయాలి మరి ఎట్లా చేస్తూ మన సంత మటన్ అని కొట్టుకోబట్టే పానం మటన్ తినక ముందుకే చచ్చిపోతానా ఏంటి ఇలా తినకపోతే నా పానం పోయేటట్టే ఉన్నది ఎట్నైనా చేసి ఎవరన్నా కచ్చుకుంటా ఒక్కలన్నా అంటారా ఇళ్ళల్లో మటను తలుపుల దగ్గరికి వేసన్నా పోతాటు ఒక గిన్నె పట్టుకొని సుశీల సుశీల ఇగో గా మమతక్కకి ఇవి ఇచ్చింది ఇంట్లో పెట్టు. నిన్న ఏమంటే గియ్యాలు ఇచ్చిందా ఆమె నిన్ననే ఇస్తే మంచిగా కూర వండుకోపోతావా ఎప్పుడు ఇస్తే ఏం తీయరా అదే లేని దానికి బెల్లన్నం పెడతానట నల్లగున్నదాన్ని అలిగిపోయిందట. అయిందా బాగైందా దాని అడుగు ఇక తీసుకో పిలిచడం మంచిదిగా ఇచ్చినప్పుడు సంబరపడి తీసుకోవాలి గాని అన్ని ఇచ్చంతరాలు మాట్లాడుతుంది. ఇంట్లో పెట్టుకో. మా పెడతా అది పిలిచి ఇచ్చింది నేను పట్టుకొని వచ్చిన ఇది నిన్న ఇత్త అయిపోగదా ఇవాళ ఇత్త అయిపోగదా అని అంటే ఆమె మనకేమన్నా బాకా మాటకు మర్యాదకో ఇచ్చింది. సుశీల ఏంది పగటి కళ్ళకి ఇట్లా కంటానవా ఊగా వెళ్తున్నావు అయ్యో అట్టినే కోపం వస్తుందేమో నీకు. ఆడిదంటే ఏం తోపుకుండాలి చెంగలెచ్చుకుంటే చెట్టు ఎక్కితేనే అయిపోతుందా. నువ్వు మాట్లాడే మాటలకు నా ఓపిక బోనగా రాలంటే రాలుతాయి గాని ముచ్చటేందో చెప్పు. సంసారి మాటలు మాట్లాడతాను పిల్లగాడు ఏంటిది. సుశీల వీళ్ళు ఎందుకో పానంతా కుసకుసున్నదే ఇంత చికెను మటన్ తెచ్చుకొని తిందామా. అట్లనా నీకు మక్కితంత మానం పెట్టలే దేవుడు కూర అంటితి ఇప్పుడు చికెన్ మటన్ ఎందుకు అన్నింది తినక. అబ్బా అది దినబుద్ధి కాకనే కాదనే కౌసు కౌసు అని గలవరిస్తుంది నా పానం. ఇంత తెచ్చి అంటితే ఏమైతుంది. నువ్వు మళ్ళీ అన్నుడు అన్నావంటే ఎన్నుడైతే చెప్తాన్నా. మొల్లికాయనికి మొగలెందరే అంటే ఆడుకున్నటోనితోటి ఆరుగురు అన్నదట అది ఎవతో నీ అసొంటిదే. ఓ కూర ఉండనే ఉండే అద్దినక మళ్ళెందుకు. అరే మళ్ళోటంటే ఏంటిదన్నట్టే మొగని నేను నోరు తెరిచి అడుగుతా అంటే మోర కొద్ది మాట్లాడతాను. ఎప్పుడు కావే ఉప్పులు పప్పులా అంటే పడుతుంది ఓనాడు కౌసు అంటితే తప్పుల పడతావా అనే. పడనా మరి ఇవ్వరకే తినుడు తాగుడు పెట్టి నిల్వకున్న రూపాలను కాలువల పడేసినట్టు చేసినావు. నువ్వు మళ్ళా గదే బాట పడితే నేను తల్లి బాడోళ్ళ తలకాయ ఊపుతానా. మరి దుడ్డ పిల్లలు ఉపుతావా. నువ్వు గిట్లనే మాట్లాడినావు అనుకో నిన్ను మంచిగా అందుకుంటే చెప్తానా. సపడేక పొలం కడుకో నాకు కోపం రానియకు. పొలం కాడికి పొద్దుగాలం పోయి వచ్చినా నారువాడికి నీళ్ళు కూడా పెట్టినా మళ్ళీ పోయి ఏం చేయనే. అయ్యో ముచ్చట మర్చిపోయినా పొద్దుగాల నువ్వు పొలం కడికేనాక వినయ్ వచ్చిండు నీకోసం. ఏం పనో ఏమో ఓసారి పోయి కలిసిరాపో. ఏ అక్కరుంటే కుక్క లెక్క వాడే ఊరికెత్తాడు తీయే మళ్ళా నేను పోను నాకేం గర్జు పట్టిందని పోవాలి. అయ్యో నీకైతే చిన్న నీళ్ళు లేరు గట్ల అనుకుంటే ఎట్లా. పాపం ఆయన ఏం పని మీద వచ్చిండో ఏమో. నువ్వు గిట్లనే ఎత్తే రేపు నీకేమో ఆపద వచ్చినప్పుడు వాళ్ళు కూడా గట్లనే ఎత్తారు. ఎందుకు ఒక అడుగు పోయి కలిసిరాపోలేవు. అబ్బా ఎంత పెద్ద మనిషి సుశీల నీది ఉండవలసిందానే నువ్వు. మంది మీద ఉన్న పట్టింపు మొగని మీద ఉండేది ఎందుకే నీకు. ఇంతంత కౌసండే అని అంటే ఆ ముచ్చట ఇడిచిపెట్టి వాడొచ్చిండు వీడొచ్చిండు వీని కలిసిరా పో వాని కలిసిరా పో అనవాడిది. సాతగానానికి సద్దన్నం కడతాడంటే నడవనే ఇచ్చుకొని తిన్నాడట గట్లుంది నీ కథ. అరే నీకోసం మనిషి వచ్చింది కలిసిరాపో అంటేనే తప్పొచ్చిందా. అరే మా పోత తీయే నీ ఉర్రుడు పాడుగా నురుతున్నావు పోతది. మంచిగుండు నేనోటంటే అదోటంటే అట్టేస్తేనే ఇగో నేను గిట్లున్నా ఈ ముచ్చట దానికి అర్థం అయితలేదు. మందంతా బక్కగెందుకున్నావు అని అంటే నేను ఎట్లా చెప్పాలిగా. నాకు నేనే ఒక్క సత్తుడు అవుతుంది. అబ్బా ఈ వినయ్ గాడు ఇంటికి వచ్చిండు ఏం పని మీద వచ్చిండు మరి. అరే వినయ్ అదో ఏంది రమేష్ గిట్ వచ్చినావు. నేను రాలేదురా నువ్వే వచ్చేటట్టు చేసినావు. నువ్వు ఇవరి దాకా మా ఇంటికి వచ్చినవాట కదా నా కోసం ఎందుకు. ఏంది నేను మీ ఇంటికి వచ్చిందా. నేను మీ ఇంటికి ఎందుకు వస్తారా నాకేమైనా పనిలే అనుకుంటున్నావారా. ఎవరు నీతో అన్నది. మా సుశీల చెప్పిందిరా వినయ్ వచ్చుండు నీకోసం ఎందుకో పోయి కలిసి రాపో అని అంటే వచ్చిన. నీ భార్య నిన్ను బురదలో కలిపిందిరా. ఆమె వద్దని చెప్తా నువ్వు సాపుకొని ఒప్పుకుంటా నువ్వు నా ఇంటికి వచ్చినావా. నేను నీ ఇంటికి రాలే. ఈ నడుమ మా సుశీలకు తలకే పని చెత్తలేదురా అంత ఏమేమో మాట్లాడుతుంది. సరే గాని ఏం చెప్తాను నువ్వు. గుడ్లు పెడుతున్నారా. ఒకటి వంట పోయి ఆమ్లెట్ వేసుకుంటావా. ఒకటి వంట పోయి ఆమ్లెట్ వేసుకుంటావా. వేసేసాడు బాగా వేసేసాడు. నువ్వు గుడ్లు పెడతానవా. మరి ఏంద్రా
పని చేసుకున్నావు దానికి వచ్చి ఏం చేస్తున్నావు అని పడుతుంది నీ అవన్నీ కానీ పిచ్చారా? ఏమైంది రొయ్యలు అందరికి అంత కోపంగానే ఉన్నారు. సరే సరేరా చేసుకో, నేను పోతాను. అవ్వ వీడు చూడు, మొన్నటిదాకా ఆ రూపాయికి పనికిరానోడు ఇయ్యాల నా మీద గరం అవుతాడు. ఏం చేస్తాం, మన ముఖం మంచిగా లేక అద్దం బలు కొట్టుకున్నట్టు నాకు ఆచారం మంచిగా లేదు. నేను వాన్నే వాన వచ్చేటట్టున్నది. కోడిగుడ్ల కూర వండింది అట మటన్ వండుకొని కూడా దాచుకొని కూర వండలేదనే బాపతి. కోడిగుడ్ల కూర నాట నాకేమో మటన్ లెక్క ఆసన వస్తుంది. ఉంటే రాదంటే అక్క 2 కోడిగుడ్డు కొట్టి పోసిన కూర ఎక్కడదంట. ఇప్పుడు వస్తానా బాబా? మంచిగా ఉందరా? పొల్ల పాపం గంత దూరం ఇచ్చిర్రు. బాగా తిన్నావా బువ్వా? ఏం కూర వండింది అక్క? ఏం కూర? పప్పు అండింది పిల్ల. ఏంది పప్ప? ఏ ఊకో బావ, ఎప్పుడు పప్పేనా? ఓ మటనో చికెనో తెచ్చుకునో నాడు పిలిస్తేంది నన్ను పురంగ పరాయి దాని లెక్క చేస్తారు. వేరే ఊరికి ఇస్తానో నడుచుకోపోదురా? నేనేమన్నా కాయిందా అన్న మేన మరదలేనాయే. ఇలా మీ అక్క మటన్ తెమ్మన్నది కానీ చలి బాగా పెట్టిపోలే. మళ్ళా అది వారి నాడు తెత్తగానే వచ్చి తినిపోయే. అబ్బా ఓ బావ మంచోడు. ఇగో గీ మేనబావల బలం చూసే మా అవ్వును మా అయ్య ఈ ఊరికి దారవచ్చిర్రు బావా. ఏదో అట్ట ఆపదికి సంపతికి మీరు ఇంత తోడు ఉంటారని ఏమో ఎత్త బాంచను. దేవక్క ఏం చెప్తాను? ఏం చేస్తారేమో అక్కనే కూర్చున్నా. అటుకనే కూర్చున్నా. తిన్నా మరి బువ్వా? తిన్నా. ఏం కూర వండింది కోడలు? చిక్కుడుకాయ అండింది, పప్పు వేసింది. అయ్యో మీది కూడా చిక్కుడుకాయ పప్పేనా? గా బావది కూడా పప్పేనట. ఇంత చికెనో మటనో వండినవేమో కౌసు కాసపడి వచ్చిందక్క. అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత ఎత్తావు కదా అని. చేస్తానంటే ఇప్పుడు పట్నాలు వేసుకున్నాం. గదే ఉన్నదమ్మా. వాడు మటన్ వీధికి పానం కొట్టుకోబట్టి ఇక తిరుగువారం వెళ్ళదాకా నువ్వేడంటావు నీసు. అగో లచ్చక్క నువ్వు గీడున్నవానని ఇంటికి పోయిన తలుపులు పెట్టున్నది. అయితే మనగా నేను కూర అన్నవే చికెనా? అబ్బని బాంచని చికెనాయే. వీడికి 10 ఇంటి తిరిగినా నీసి మీద పానం కొట్టుకొని తిన బుద్ధి అవుతుంది. గింత ఎత్తు పారా అదే అయిపోయింది. ఏ ఊక నువ్వు ఏమో అయిపోయింది అనబడితే చికెన్ ఆట అయిపోయిందట. గింతంత అయ్యనామందో బాంచను నిజంగానే అయిపోయింది. ఉన్నాకయ్యనా? ఏ నువ్వు ఉంచుకొని వేయలేదు అన్ననా అని వీడికి 2-3 సార్లు వేసినావు కాబట్టి పానం కొట్టుకొని అడుగుతున్నా. అబ్బా బాంచనే కుచ్చి కొట్టుకుంటాను. గింత నన్ను పులుసోయ రాదే ముక్క లేకుంటామనే. అవ్వతోడు లేదే, నీతో అబద్ధం ఆడతానా? అయితే మన లచ్చక్క ఏమో ఇప్పుడు నీ కొత్త కొత్త సోపతులు అయిరు, కొత్త కొత్త ఆడలు తిరుగుతున్నావు. నన్ను దగ్గరికి రానిత్తలేవు. సూత తీయరాదే. ఏమో ఓ 2 వార్త వేసినావు కాబట్టి ఎత్తదని వచ్చిన గాని నువ్వు దాచుకొని లేవంటావా నాకేం ఎరకనే. ఒక్కొక్కరు చూడు ఎట్ట మాట్లాడుతుందో. మాటలు తెరిచిన కోరి కుక్కని బెదిరిచ్చిందట. వీళ్ళ కథలు కూడా గట్టినే ఉన్నాయి. హత్యాలు ఎత్తున్నారే మెల్లగా మెల్లగానే. మరి జారిపడేవు అంత గచ్చులు సల్లాగుండా. మొన్న నేను కొబ్బరి పట్టుకొని పోతున్న జర అయితే జారుతుండే ఫిర్ర వెలుగుతుండే తలకాయ. రమేష్ ఎటు పోతున్నావురా? ఎట్లేదు పోసావా? మా ఇంటికే పోతానా. నువ్వేటు పోతున్నావు? నేనెటు పోతానరా? గంగలకు పోతానా, గోదట్లకు పోతారా? నా పానం అంతా కుస కుస ఉన్నదిరా. నాకు కౌసు తిన బుద్ధి అవుతుంది కానీ తెచ్చుకుందామంటే చేతుల్లో ఒక కొత్త లేదు రూపాయి. ఇగో మీ ఇంకేమన్నా కౌసు ఉంటే రాదురా తింటా. ఎల్లిగానికి లేక ఎల్లిపాయలు తింటా అంటే మల్లిగాడు వచ్చి మక్కటుకులు కావాలన్నట. గట్లున్నది పోసావా నీ కథ. నాకేం లేదనంటే నీకు కౌసు కూర కావన్నా? అబ్బ గట్ల అనకూర రమేష్. మటన్ కూర లేక పానం అంతా పాన్ తిరిగినట్టు తిరుగుతాంది. ఇంత వేరా తిందాం. నాకు కూడా తినని ఉన్నది పోసావా. ఇవరిదాకా మా సుశీలతోనైతే లొల్లే పెట్టుకున్నా కానీ అది అద్దంటాంది. ఏంది గదంటే నువ్వు వింటవారా? నువ్వు మోటు కట్టని చేస్తానివి. ఆరానికో 2 రోజులకోసారి ఇంత నీసు కౌసు కూర తింటే మంచిగా పని చేస్తావా అంగవాడి. నువ్వు గపెన్న వద్దన్నది అని నువ్వు గిట్ల అంటానవేవురా? నువ్వు మొగోనివి కాదురా. ఎంత మొగోడైనా పెళ్ళ చేతుల పిన్నీసే పోసావా. ముళ్ళు తీసుకునేటానికి తప్ప దేనికి అక్కర్రాం. అబ్బా నువ్వు గట్ల అనకురా. ఇవాళ నీసు తినకపోతే ఈ కట్టగారుడు ఖాయం. ఇగో ఇద్దరం కలిసి తిందాం. ఎట్లా చేస్తే పోరా. నీకు అంతగానో భయం అయితే నీ పెన్న నేను అడుగుతా పారా. అయ్యో అది ఇంటలేదు పోసావా. సరే నువ్వైతే నువ్వే అడుగుదుపా. మరి నీ మాట నన్ను ఇంటదేమో చూద్దాం. నేను అడిగినాక కాదంటదారా? నేను అడుగుతాపా దా.
రారా నేను అడుగుతుందా ఆడ ఈ పింఛన్ పడలేదు రా 2 నెలల పింఛన్ పడాలి పింఛన్ పడితే నేనే మాదెత్తు గాని పింఛన్ పడకనే గీ గోస ఎన్నడు మందలిలోని కూడా రూపాయల కోసం మందలిచ్చడానికి నాకు ఇజ్జత్ అనిపిస్తుంది వినమంటదా అంతేనా మరి ఏం చేద్దాం ఒకసారి ఆచారం గట్టినే ఉంటది అవు నరసబాబు అన్న అయ్యవరా మంచిగా ఏ కొడుకు పెట్టిన తింటాడు మోకాళ్ళకు చేతులు పెట్టుకొని అంత దాని తలకాయ పెట్టుకొని చూస్తాడు అచ్చపోయేటోళ్ళని మరి ఏం చెప్తాడు ఇక ఎటు పోతున్నావు బావా ఇంకా నీకు ఐతికాల మాటలు అయితే పోతలే ఇంకా నువ్వు అత్తగారింటికి కూడా పోతావు అక్కకి చెప్పానంటే నిన్ను మోకాలు లేవకుండా చేస్తుంది పో అత్తగారింటికి పోతాడట మళ్ళీ అత్తగారింటికి రమేష్ ఈ చెత్త పాడు కానీ సత్త ఎట్లా వద్దు కానీ ఏదైనా తినబుద్ధి అయితే తినకపోతే మనసులో పట్టదు రా అది నడిదావు రాత్రి గాని పట్ట వాటిలు గాని కోడిగుడ్డు తినబుద్ధి అయినా కంతే చికెన్ తినబుద్ధి అయినా కంతే ఇంత రవ్వ పోసుకొని తినబుద్ధి అయినా కానీ అప్పటిదప్పుడు వేసుకొని తింటా ఏం మరి ఈ జీవనం సచ్చినాడు ఎట్టునో ఏమో ఇక కుతి కొట్టుకున్నదంటే గంతే గదే ఉన్నది కోస అవు. ఇగో పోషవా మా సుశీలతోని నువ్వే అడిగిందని చెప్పు ఆయనతో నా పేరు చెప్పినావు అనుకో గంతే ఇవాళ ఆఖరి అవుతుంది ఇక నాకు గంతగానం భయపడతానవేంద్రా అది నీకు పెళ్ళమా నువ్వు దానికి పెళ్ళానివిరా మేము ఉచ్చబోసుకోబడితివి నింగుతుందా చంపుతుందా కొరుకుతుందా నేను అడుగుతాపా వీడు ఉండే నా పేరు చెప్పకన పడితివి అబ్బ బిడ్డో దీన్ని భయపడతాను మంచిగా ఇంటే ఉచ్చబోసుకుంటావు ఎవరికైనా పెళ్ళమే కదా పోషవా ఇవరకే దానికి నీసంటే కోపం వస్తుంది ఇవరిదాకా నన్నే తిట్టింది అయ్యో నా పెండం నీకు గంగున్నదిరా బెల్లం ఈడు తిన్న గజ్జ గజ్జ అనకబడితివి ఏమంటదని నిన్ను ఆడికెళ్ళేమో మంచిగానే సరే అని తలక పూరికత్తివి ఈడికి వచ్చిన వాళ్ళే దర్వాజా కాడ నిలబడి బట్టి ఇటు చూసుకుంటా బిత్తివి చూసుకుంటా భయపడబడితివి సరే పారని అడుగుతా కదా నీకు ఎందుకు బాధ సరే పా మరి అవురా రమేష్ నువ్వు ఇంకా ఏమిచ్చకేం కాలే ఇప్పుడే పెన్నానికి గంతగానం భయపడితే ఇంకా రాను ముంగట ఇంకెత్తరా ఇక నువ్వు సంసారం చేసినట్టే దాంతో పెళ్ళంతో బుదిరికిచ్చో బుజ్జగించో ఇంత కూర నీసో కౌస తెప్పించుకొని అంటిపించుకున్నంత తెలివి ఉండాలి అదేమంటది ఇదేమంటది అని అన్న గచ్చక జనక పడుతుంది ఆగో తలుపుల దగ్గరికి వేస్తున్నాయి ఎక్కడ ఇసరాలు అక్కడ నువ్వు ఎటువైందిరా మరి ఇది ఇటు పోయినట్టు మరి అబ్బా 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 మటన్ కూర ఎక్కడిదే నన్ను మంచిగా అవతలికి తోలి నువ్వు తలుపులు పెట్టుకొని తింటాను మంచిగా ప్లేట్లో పెట్టుకొని నాకు పోషా వచ్చింది పా ఆమె ముందట్నే మాట్లాడదాం పా నడు లేవు లేవ్వే ఇక్కడికి నాడు ఏంటా ఇగో పోచావా ఇగో చూసినావా పోచావా మంచిగా అటు ఇటు తలుపులు పెట్టుకొని నడింట్లో కూర్చొని మటన్ కూర వేసుకొని తింటాంది అదేందిరా నా పెన్న మటన్ అంటే తిడుతుందనంటే ఇప్పుడు ఇదే మటన్ తో తింటాందా అబ్బో అబ్బో నీకుండే ధైర్యం పాడువాడా అత్త నాకు గంజిపోయాక సాటుకు తిన్న కోడల్లాన్ని చూసినా గాని కట్టుకున్న నిడిచిపెట్టి నడింట్లో తలుపులు పెట్టుకొని మటన్ కూరతో తిన్న ఆడదాన్ని నిన్నే చూస్తాననే పొద్దుగాల నేను అడిగితే తిట్టింది పోషవా ఇది ఏయ్ పొద్దుగాల మటన్ తెచ్చుకొని తిందామంటే తిట్టినవు కదా నన్ను ఇప్పుడేమో మంచి ఇంట్లో కూర్చొని తింటాను తిట్టిన గాని నిజం చెప్పాలంటే నాకు కూడా తినబుద్ధి అయింది మటను కానీ ఉత్తగా పైసలు ఎందుకు ఖర్చు అని అట్లా తిట్టినా అవునా మరి ఈ మటన్ ఎక్కడిదే మంచిగా ఒక్కదాని తింటాను ఇంకా శారదక్క ఇంత మటన్ ఉంటేసింది ఇద్దరికి సరిపోతుందో సరిపోదో అని నిన్ను బయటికి పంపించి నేను తింటానా అగో ఇన్న వర రమేష్గా ఇవరి దాకా నా పెండ్రం ఏమంటదో నన్ను ఉచ్చ పోసుకొని భయపడుతుంది ఇప్పుడు చూడు నీ పెండ్రం మంచిగా తలుపులు పెట్టుకొని నడిచే కూర్చుని మటన్ కూరతో ఎట్టు తింటాందో గీ నీసు కొట్టి పెండానికి భయపడ్డవారా నువ్వు ఆయన ఏం చేస్తావు పాపం దానికి కూడా మటన్ మీద మనసు పడ్డట్టున్నది